కురుక్షేత్రంలో కురు వంశస్థులైన కౌరవులకి పాండురాజు కుమారులైన పాండవులకి మధ్య మహా సంగ్రామం జరుగుతుంది. కౌరవులు 100 మంది, పాండవులు మాత్రం 5గురే. కానీ ధర్మం కోసం పోరాడుతున్నారు కాబట్టి శ్రీకృష్ణుడు పాండవుల వైపు నించుంటాడు. ఆ మహా సంగ్రామంలో 100 మంది అయిన కౌరవులందరూ కూడా చనిపోతారు. ఆ విషయాన్ని తెలుసుకున్న గాంధారి మాత ఇదంతా కూడా శ్రీకృష్ణుడి వల్లే జరిగిందని, శ్రీకృష్ణుడి కులమైన యాదవుల వంశం కూడా అలాగే నాశనం అవుతుందని శపిస్తుంది. నేను మీ వికే బ్రదర్. ఈ వీడియోని పూరి అంతా వింతలే అనే ఒక వీడియోకి కంటిన్యూటీగా వీడియో చేస్తున్నాము. మీరు ఒకవేళ ఆ వీడియోని కూడా చూడాలనుకుంటే ఈ ఛానల్లో ఈ వీడియో పక్కనే ఉంటుంది, చూడండి. ఒకవేళ మీరు ఈ ఛానల్ కు కొత్తగా వచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్ తో షేర్ చేయండి. మీరు ఈ వీడియోని చూడడం ద్వారా వచ్చే డబ్బుల్ని వికే హోప్స్ ద్వారా పూర్ పీపుల్ వెల్ఫేర్ కి ఉపయోగిస్తాము. సో ప్లీజ్ సపోర్ట్ us. అయితే మనం ఇంతకు ముందు వీడియోలో మాట్లాడుకున్నట్టు నీలమాధవుని విగ్రహం మాయమైపోయిన తర్వాత ఇంద్రద్యుమ్న మహారాజుకి చెప్పినట్లే ఆకాశవాణి సముద్రంలో ఒక దారు బ్రహ్మ చెక్క రూపంలో అయితే ఆ చెక్క కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ నీలమాధవుని విగ్రహం ముందుగా ఇంద్రద్యుమ్న మహారాజుకి దొరకకుండా విశ్వాబసుకే ఎందుకు దొరికింది? ఇంద్రద్యుమ్న మహారాజు కూడా శ్రీ మహావిష్ణువుకి వీరభక్తుడే. అయినా సరే ఈ నీలమాధవుని విగ్రహం ఇంద్రద్యుమ్న మహారాజు కాకుండా విశ్వాబసుకే ముందుగా ఎందుకు దొరికింది? దీని వెనకతల ఒక కారణం ఉంది. మనం ముందు వీడియోలో జరిగిన ఘట్టం అంతా కూడా కలియుగంలో మొదలైందని మాట్లాడుకున్నాం. కానీ అసలైన చరిత్ర ద్వాపర యుగంలోనే మొదలైంది. అసలు ఏం జరిగిందంటే ద్వాపర యుగంలో కురుక్షేత్రంలో కౌరవులకి పాండవులకి జరిగిన యుద్ధంలో కౌరవులు అందరూ చనిపోతారు. ఆ విషయాన్ని తెలుసుకున్న గాంధారి దీని అంతటికి శ్రీకృష్ణుడే కారణమని భావించి తన వంశం అంతా ఎలా నాశనమైందో శ్రీకృష్ణుడి వంశమైన యాదవుల వంశం కూడా అలాగే నాశనమైపోతుందని శపిస్తుంది. ఇది జరిగిన కొంతకాలానికి యాదవులందరూ కూడా కొన్ని కారణాలతో ఒకరినొకరు చంపుకుంటూ చనిపోతారు. చివరికి శ్రీకృష్ణుడు ఇంకా బలరాముడు మాత్రం మిగిలి ఉంటారు. అలా యాదవుల కులమంతా నాశనం అయిపోతూ ఉంటాన్ని చూడలేక బలరాముడు అంటే శ్రీకృష్ణుడి వాహనమైన ఆదిశేషుడు కూడా ప్రాణాలను విడుస్తాడు. ఇదంతా చూసిన శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించే సమయం ఆసన్నమైందని భావించి సముద్రం ఒడ్డుకెళ్లి ఒక తపస్సు చేస్తూ ఉంటారు. అలా శ్రీకృష్ణుడు తపస్సు చేస్తూ ఉండగా ఒక గిరిజన వేటగాడు, అతని పేరు జర, అతను వచ్చి చెట్టు కొమ్మల్లోంచి శ్రీకృష్ణుడి యొక్క కాలి బొట్టన వేలు చూసి ఒక జింక అనుకొని బాణం వేస్తాడు. బాణం వేసిన తర్వాత తీరా వెళ్లి చూస్తే అది శ్రీకృష్ణుడి బొట్టన వేలుకి తగులుతుంది. శ్రీకృష్ణుడికి తగిలిన బాణాన్ని దగ్గరికి వెళ్లి చూసిన తర్వాత జర చాలా తప్పు చేశానని బాధపడి శ్రీకృష్ణుడిని తనను చంపేయమని వేడుకుంటాడు. శ్రీకృష్ణుడు మాత్రం నవ్వుతూ నువ్వే తప్పు చేయలేదు, ఇదంతా కూడా పూర్వజనంలో నా కర్మ ఫలితం, ఇప్పటికీ శాప విముక్తి అయిందని జరిగిన విషయాన్ని చెప్తాడు. ఇంతకీ ఆ శాపం ఏంటంటే త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీరాముడు అవతారం ఎత్తినప్పుడు సీతమ్మని వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు వాలి సుగ్రీవుల మధ్య మహా సంగ్రామం జరుగుతూ ఉంటుంది. వాలి యొక్క బలం తన ఎదురుగా ఎవరైనా ఉండి తనను ఓడించడానికి ట్రై చేస్తే వాలికి అవతలి వ్యక్తి యొక్క సగం బలం తనకు వచ్చేస్తుంది. ఈ వరం తనకు ఉన్నందువల్ల వాలిని చంపడానికి చెట్టు చాటు నుండి బాణం వేస్తాడు. తర్వాత వాలి చనిపోయే ముందు శ్రీరాముడు తదుపరి జన్మలో నీ చేతిలో నేను ఏ విధంగా నేను చంపానో అదే విధంగా నీ చేతిలో నేను ప్రాణాలు విడిస్తానని చెప్తాడు. అలా ద్వాపర యుగంలో జరా కింద పుట్టిన వాలి చేతుల్లో శ్రీకృష్ణుడు నవ్వుతూ ప్రాణాలు విడిస్తాడు. శ్రీకృష్ణుడు మరణించిన తర్వాత ఆ మరణ వార్త విన్న అర్జునుడు వచ్చి శ్రీకృష్ణుడి యొక్క దహన సంస్కరణలు నిర్వహిస్తాడు. ఆ మంటలకి శ్రీకృష్ణుడి దేహం మొత్తం బూడిదైపోతుంది, ఒక్క శ్రీకృష్ణుడి హృదయం తప్ప. ఆ విషయాన్ని చూసిన జనాలందరూ చాలా ఆశ్చర్యపోతుంటారు. ఆ శ్రీకృష్ణుడి హృదయం స్వచ్ఛంగా దగదగ మెరిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ శ్రీకృష్ణుడి హృదయం అంతా స్వచ్ఛమైన రాధ ప్రేమతో నిండి ఉంది కాబట్టి. అలా చెక్కు చెదరకుండా ఉన్న శ్రీకృష్ణుడి హృదయాన్ని ఏమి చేయాలని తీవ్ర ఆలోచనలో ఉన్న అర్జునుడికి ఆకాశవాణి కనిపించి శ్రీకృష్ణుడి హృదయాన్ని సముద్రంలో విడిచేయమని చెప్తుంది. ఆకాశవాణి చెప్పినట్లే అర్జునుడు వేప చెక్కకి శ్రీకృష్ణుడి హృదయాన్ని కట్టి సముద్రంలో విడిచేస్తాడు. ఆ వేప చెక్కే అలా ప్రయాణం సాగిస్తూ మన కలియుగ సమయానికి శ్రీ నీలమాధవుని విగ్రహ రూపంలో విశ్వాబసుకి నీలాచల అడవుల్లో దొరుకుతుంది. పురాణాల ప్రకారం కలియుగంలో మొదటి 50 సంవత్సరాలు ఈ శ్రీకృష్ణుడి గుండె నీలమాధవుని విగ్రహ రూపంలో ఉంటుందని, తర్వాత శ్రీ మహావిష్ణువు కల్కి అవతారం ఎత్తి వచ్చేంత వరకు శ్రీ పూరి జగన్నాథుని అవతారంలో ఉంటుందని రాసుంది. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇంతమంది ఉండగా ఆ నీలమాధవుని విగ్రహం బిశ్వాబసుకి ఎందుకు దొరికిందని. అసలు ఈ నీలమాధవుని విగ్రహం ఏంటి, బిశ్వాబసు ఎవరు, ఇంద్రద్యుమ్న మహారాజు ఎవరు అని మీకు తెలుసుకోవాలి అనుకుంటే దీని ముందు వీడియో చూడండి. ఆ వీడియోలో మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కూడా ఈ వీడియో పక్కన ఈ ఛానల్లో ఉంది. అయితే దారు బ్రహ్మ చెక్క రూపంలో సముద్రంలో కొట్టుకు వచ్చిన దాన్ని కదిలించాలని ఇంద్రద్యుమ్న మహారాజు సైన్యం అంతా ప్రయత్నిస్తుంది. కానీ దాన్ని కదిలించలేకపోతారు. దాన్ని చూసిన ఇంద్రద్యుమ్న మహారాజు బాధపడుతూ శ్రీ మహావిష్ణువుకి తపస్సు చేస్తాడు. ఆ సమయంలో ఒక ఆకాశవాణి వచ్చి శబరి గిరిజన ప్రజలు మాత్రమే ఆ చెక్కని కదిలించగలరని చెప్తుంది. వెంటనే ఇంద్రద్యుమ్న మహారాజు శబరి గిరిజన తెగకు రాజైన విశ్వాబసు సాయంతో ఆ చెక్కని ఇంద్రద్యుమ్న మహారాజు అంతఃపురానికి తీసుకువెళ్తారు. ఎలాగొకలా ఆ చెక్కనైతే అంతఃపురానికి తీసుకువెళ్ళిపోతారు. కానీ ఆ చెక్కని ఎంత మంది శిల్పులను పెట్టి విగ్రహం కింద మార్చాలని ప్రయత్నించినా చిన్న గీత కూడా ఆ చెక్క పైన పడదు. మరలా ఈ వింతను తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ఒక వృద్ధ
బ్రాహ్మణుడి రూపంలో విశ్వకర్మే వచ్చి రాజుతో ఇలా అంటాడు, రాజా ఈ చెక్కని నేను మహాశిల్పాలుగా మారుస్తాను, కానీ నాదొక షరతు అని చెప్తాడు. ఆ షరతు ఏమిటంటే తాను విగ్రహాలు చేసే సమయంలో ఎవరు చూడకూడదు, తన పనికి ఎవరు ఆటంకం కల్పించకూడదు, తను చెప్పేంత వరకు తలుపులు తీయకూడదు అని చెప్తాడు. వెంటనే ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆ చెక్కను తీసుకుని ఒక గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని పని చేయడం ప్రారంభిస్తాడు. 14 రోజులు అన్నపానీయాలు లేకుండా ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆ చెక్కల్ని చెక్కుతూనే ఉంటాడు. తలుపులు బంధించి ఉన్న లోపల విగ్రహం చెక్కుతున్నట్టు శబ్దాలు వస్తూ ఉంటాయి. బయట నుంచి ఇదంతా గమనిస్తున్న రాజు తలుపులు గడివేస్తున్న లోపల నుంచి వచ్చిన శబ్దాలను గమనిస్తూనే ఉంటాడు. 14 రోజుల వరకు ఈ శబ్దాలు వస్తూనే ఉంటాయి. కానీ 15వ రోజు శబ్దాలు రావడం ఆగిపోతాయి. అలా 15వ రోజు శబ్దాలు రావడం ఆగిపోయిన తర్వాత ఆ విషయాన్ని చూసి చాలా మంది కంగారు పడతారు. రాజు భార్య కూడా ఆ శబ్దాలు రాకపోవడం చూసి చాలా కంగారు పడుతుంది. ఎందుకంటే బ్రాహ్మణ హత్య పాతకం తనకు ఎక్కడ చుట్టుకుంటుందని కంగారు పడుతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న మహారాజు కూడా ఆ విషయం గురించి చింతిస్తూనే ఉంటాడు. కానీ ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పినట్లు తను చెప్పేంత వరకు తలుపులు తెరవకూడదు అని చెప్పారు కాబట్టి ఏం చేయాలని ఆలోచించడానికి తన మంత్రులతో సమావేశం అవుతాడు. చివరికి ఆ తలుపులు తెరవాలి అని నిర్ణయించుకుంటారు. అలా అందరూ నిర్ణయించుకున్నట్టుగానే రాజు సమక్షంలో అందరి ముందు తలుపులు తీస్తారు. తలుపులు తీసి చూసేసరికి అక్కడ ఉన్న వింతను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. చాలా మంది ఏం చెప్తారంటే తలుపులు తీసేసరికి అక్కడ ఉన్న బ్రాహ్మణుడు మాయమైపోయాడని, విగ్రహాలు చెక్కడం సగంలోనే ఆగిపోయిందని చాలా మంది చెప్తుంటారు. కానీ నిజం అయితే ఒకటి ఉంది. శ్రీ పూరి జగన్నాథుని కథ చిన్నది కాదు కాబట్టి మొత్తం అంతా ఒకే వీడియోలో కవర్ చేయలేం కాబట్టి కొన్ని పార్ట్లుగా మీ ముందుకైతే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మీరు ఈ వీడియోని చూడడం ద్వారా వచ్చే డబ్బుల్ని వీకే హోప్స్ ద్వారా పూర్ పీపుల్ వెల్ఫేర్ కి ఉపయోగిస్తాము. అసలు ఈ వీకే హోప్స్ అంటే ఏంటి, వీకే హోప్స్ ద్వారా పూర్ పీపుల్ కి ఎలా హెల్ప్ జరుగుతుంది, మీకు ఏదైనా ఈ వీకే హోప్స్ ద్వారా హెల్ప్ కావాల్సి వస్తుందా తెలుసుకోవడానికి www.venkatkondoru.com ని విజిట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్ లో మాకు చెప్పండి.